రైట్. ఇక క్షణక్షణానికి ఉత్కంఠభరితంగా కౌంటింగ్ అయితే సాగుతోంది. రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటూ ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్కు ఎవరు చేరువ కాబోతున్నారు, మ్యాజిక్ ఫిగర్కు చేరువ కాకపోతే సో కింగ్ మేకర్లు ఎవరు, ఆ కింగ్ మేకర్ల నుంచి ఏ విధంగా కింగ్ అవ్వాలి అనే అంచనాలు అప్పుడే రాజకీయ పార్టీలన్నీ కూడా తలమునకలై ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. యా, మొత్తంగా రకరకాల పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మనం ఇప్పటి వరకు అంటే ఈ ఎన్నికల్లో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రముఖులు పోటీ చేసిన చోట పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఐ న్యూస్ అందిస్తోంది. ఇక ఆధిక్యంలో కీలక నేతలు అయితే కొనసాగుతున్నారు. 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న ఓట్ల లెక్కింపు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. తమిళనాడులో కొలత్తూరులో స్టాలిన్ ప్రస్తుతానికైతే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పరంబూరులో విజయ్ ఆధిక్యంలో కొనసాగుతుంటే ఎడప్పల్లిలో పళనిస్వామి ముందంజలో ఉన్నారు. ఇక చపక్కం తిరువనకేలిలో ఉదయనిధి స్టాలిన్ స్పష్టమైన ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. మరోవైపు బెంగాల్లోని భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీ కొద్దిసేపటి క్రితమే ఆధిక్యంలోకి వస్తున్నట్టుగా మనకు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. సో ట్రెండ్ ప్రకారం ఇప్పుడు మనం ఒకసారి చూస్తే పుదుచ్చేరికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక్కచోట ఆధిక్యంలో కొనసాగుతుంటే ఇటు అస్సాంలో 126 స్థానాలకు సంబంధించి 56 స్థానాలకు సంబంధించి లీడ్ తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ 43 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం దిశగా కొనసాగుతుంటే అటు కాంగ్రెస్ 13. సో ట్రెండ్ మారిపోతోంది. భారతీయ జనతా పార్టీ 69 స్థానాల్లో అస్సాంలో స్పష్టమైన ఆధిక్యం కొనసాగిస్తూ ముందుకు వెళుతుంది. అటు కాంగ్రెస్ 19 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. ఇక రైట్. ఇక పుదుచ్చేరి చూస్తున్నాం. పుదుచ్చేరిలో ఇప్పుడిప్పుడే ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. 30 స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతుంటే ఒక్క స్థానానికి సంబంధించి అప్డేట్స్ అందుతున్నాయి. ఆ ఒక్క స్థానంలో కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళ్తుంది. ఇక కేరళలో ఎల్డీఎఫ్ 59, యూడీఎఫ్ 77 స్థానాల్లో ఆధిక్యం దిశగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక పుదుచ్చేరి అప్డేట్స్ కూడా మనకు వచ్చేస్తున్నాయి. మొత్తంగా 30 స్థానాలుంటే 29 స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ 22 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. కేరళలో 140 స్థానాలకు సంబంధించి ఎల్డీఎఫ్ 59, యూడీఎఫ్ 77 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో ఆధిక్యం దిశగా కొనసాగుతున్న పరిస్థితి. ఇక మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా లెక్కలు కట్టుకుంటూ ఉన్నారు. అస్సాంలో అయితే స్పష్టమైన ఆధిక్యం దిశగా భారతీయ జనతా పార్టీ అక్కడ అడుగులు వేస్తోంది. సో 69 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ 19 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. రైట్. ఇక మొత్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించి ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్కు సంబంధించి ఏం జరగబోతుంది అన్నది ఒక రకమైన ఉత్కంఠ అయితే తమిళనాడుకు సంబంధించి ఆధిక్యాలు మారుతూ ఉన్నాయి. సో మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఒకసారి పశ్చిమ బెంగాల్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం పశ్చిమ బెంగాల్లో ప్రతి సీటు, ప్రతి ఓటు కీలకమవుతున్నట్టుగా ప్రస్తుత ట్రెండ్స్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. సో మొత్తంగా భవానీపూర్కు సంబంధించి మమత మరలా ఆధిక్యంలోకి అయితే వచ్చినట్టుగా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. సో ఏం జరుగుతుంది అసలు పశ్చిమ బెంగాల్లో? వంశీ, మొత్తం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో అందరి దృష్టి అంతా కూడా వెస్ట్ బెంగాల్ పైన ఉంది. వెస్ట్ బెంగాల్ పైన ఈసారి వైపు టీఎంసీ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరొకసారి బెంగాల్లో పగా వేస్తారా, లేకపోతే ఈసారి మమతాను దెబ్బకొట్టి భారతీయ జనతా పార్టీ ఈసారి కమల వికాసం జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా వెస్ట్ బెంగాల్ 4 రాష్ట్ర ఎలక్షన్స్ ముగిసిన తర్వాత వెస్ట్ బెంగాల్లోనే పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేశారు. వెస్ట్ బెంగాల్లో ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా అనేక రకాల అస్త్రశస్త్రాలను సంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి మమతను గద్దెదించి ఒకవైపు బెంగాల్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. మమతా బెనర్జీ, శువేందు అధికారి పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్లో ఒకసారి ఒకరు ముందంజలో, మరొకరు ముందంజలో వస్తూ ఉన్నారు. మొత్తం బెంగాల్ ట్రెండ్స్ అంతా కూడా హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఒకవైపు బీజేపీ, టీఎంసీ నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికైతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది. 2 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ కొంత ముందంజలో ఉన్నట్టు కనబడుతుంది. మిగతా చోట్ల కూడా బీజేపీ, టీఎంసీ నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతుంది. గత కొద్ది కాలంగా ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా బెంగాల్లో 7 కోట్ల మందికి పైగా ఓటర్స్ ఉన్నారు. 7 కోట్ల మంది ఓటర్స్ని ఒకవైపు 294 స్థానాల్లో, ఒకవైపు దక్షిణ
24 పరిణామాల్లో ఫాల్టా నియోజకవర్గంలో మాత్రమే ఒకవైపు క్యాన్సిల్ చేసి ఈ నెల 21న మరొకసారి పోలింగ్ నిర్వహించబోతున్నారు. దీంతో 293 స్థానాల్లో ఇప్పుడు కౌంటింగ్ కొనసాగుతుంది. 293 స్థానాల్లో కౌంటింగ్ సంబంధించి రెండు పార్టీలు కూడా బీజేపీ టీఎంసీ రెండు పార్టీలు కూడా 110 116 ఇట్లా ఒకరికొకరు ఒక్కో స్థానంలో ఒక్కో సమయంలో ఒక్కొక్కరు అన్నట్టుగా ముందుకు పోతూ ఉన్నారు. ఒకవైపు అనేక రకాల ఎగ్జిట్ పోల్ ఫలితాల అంచనాల ప్రకారం ఒక్కసారిగా బెంగాల్లో రాజకీయ వాతావరణం మారిపోయింది. దీంతో ఒకవైపు ఎలక్షన్ సంబంధించినటువంటి ఈవీఎంలను భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ను ప్రాసెస్ చేస్తున్నటువంటి ఒక వీడియో బయటికి వచ్చింది. టీఎంసీ దాన్ని బయటపెట్టి ఒకవైపు ఎన్డీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉన్నది ఈసీని అడ్డం పెట్టుకొని ఇటు ఎలక్షన్ అక్రమాలకు పాల్పడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు ఆరోపణలు చేస్తూ ఈవీఎంలను భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద మమతా బెనర్జీతో సహా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మంత్రులంతా కూడా ఆయా చోట్లకు వెళ్ళి బైఠాయించి ఆందోళన చేశారు. ఒకవైపు ఈసారి ఎప్పుడు లేని విధంగా బెంగాల్లో హింస ఒక్క మరణం కూడా చోటు చేసుకోకుండా హింస తావులు ఇవ్వకుండా ఎలక్షన్ని ఈసీ అత్యంత పీస్ఫుల్గా కండక్ట్ చేసింది. 2 విడతల్లో కొనసాగినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్లో మొదటి విడతలో ఒకవైపు 140 పైగా స్థానాలు, రెండో విడత 150 పైగా స్థానాల్లో ఎలక్షన్ కొనసాగించింది. దీనికి సంబంధించి 2,50,000 మందికి పైగా సిఆర్పీఎఫ్ పోలీసు బలగాలను, కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక సిఆర్పీఎఫ్ జవాన్ లాగా ఈసారి భద్రతను పూర్తి స్థాయి కట్టుదిట్టం చేసి ఈసారి చర్యలు తీసుకోవడంతో కూడా ఎలక్షన్ హింస కొంత తగ్గింది. రెండో విడతలో మాత్రమే కొంత ఆయా చోట్ల కొంత జరిగినప్పటికీ కూడా ఈసారి ఎలక్షన్ని పీస్ఫుల్గా నిర్వహించడంలో ఈసీ కొంత సక్సెస్ అయింది. ఒకవైపు